వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ఈఏపీ సెట్ 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఫలితాలను విడుదల చేశారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇలా ఎవ్వరూ ఫలితాలను విడుదల చేయలేదని విమర్శలు గుప్పించారు. పరిపాలనపై, విద్యార్థులపై ఆయనకున్న చులకన భావాన్ని ఇది తెలియజేస్తుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం నుంచి విడుదల చేశారు. ఈసారి అభ్యర్థుల సెల్ ఫోన్లకు నేరుగా ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు మొదటి ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో హైదరాబాద్కు చెందిన విద్యార్థి మొదటి స్థానంలో నిలిచారు. అయితే ఇంటి నుంచే ఫలితాలను విడుదల చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. సీఎంపై విమర్శలు గుప్పించారు. ఈఏపీ సెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు చెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈఏపీ సెట్ ఫలితాలను తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి విడుదల చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంభావం, పాలన మీద, విద్యార్థుల మీద ఉన్న చులకన భావాన్ని తెలియజేస్తుంది అని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి, మంత్రులు కూడా 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో పోటీ పరీక్షల ఫలితాలను తమ ఇంటి నుంచి విడుదల చేయలేదు. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లేకపోతే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి పాలన కొనసాగించే ఈ ముఖ్యమంత్రి అటు పోలీసులను పని చేసుకోనివ్వడం లేదు, ఇటు అధికారులను పని చేయనివ్వడం లేదు, సెక్రటేరియట్ ముఖం చూడడం లేదు. ప్రజా పాలన అంటే ఇదేనా అని హరీష్ ప్రశ్నించారు.